పని చెయ్యి, లోపల ధ్యానం చెయ్యి. ప్రతి కుటుంబంలో భార్య ఇంట్లో భక్తి మార్గంలోకి వస్తే ప్యూర్ వెజ్ మేము మాల వేసుకున్నాం, అండ అంటే కూడా అండినాం. తర్వాత కొన్ని రోజులకు నా వల్ల కాలి వండడం మొత్తం ఇట్లా ఉగ్ర అవతారం అయితే నరసింహ అవతారం. అది తీసి బయటేసే, ముందు అది తీసి బయటే, అది తీసేదాకా నేను ఇక్కడ శాంతి. అప్పుడు మా సార్ ఏర్పాటు చేసుకొని ఇద్దరిని పేటలో పడవచ్చు. అప్పటి నుండి ఇంట్లో ఎగ్గు లేదు, నాన్ వెజ్ అనేది లేదు. మా సార్ గుర్తు చేసుకున్నాడు, ఇది ఉంటుంది, ఇది ఇంట్లో కూడా. అట్లా అన్ని కుటుంబాలు కూడా ఆ విధంగా. కానీ మనం కావాలని ఏది చేయదు, మనం కావాలని చేయదు. నేను అండనే అండ, నేను పోనే పోను అటు అనేది కాదు. నువ్వు వెళ్ళేది వెళ్ళు, ఫంక్షన్లకు వెళ్తాం. కొందరికి పడది, ఉక్కు మూసుకుంటాం, కానీ పట్టుదల పనికి రాదు, మనుషులనే కదా కలుస్తుంది. ఇలా అనేక కుటుంబాలు వాళ్ళ బాబా గారి ద్వారా ఇప్పుడు ఆస్వాబాద్ కేర్ మీద ఎలా ఉంది, తిరుగు తాగే అటువంటి వాళ్ళ గ్రామంలో ధ్యాన కేంద్రాలు వేసింది. తిరుగు తాగే చిన్న గ్యాస్ ఆ బురదలో ఉన్న ఆత్మ ఎప్పటి నుండి తనకు తెలుసు, ఆ ఆత్మరాపణ తెలుసు. డెవలప్ అయింది, ఆస్వాబాద్ డెవలప్ అయింది. ఆధ్యాత్మిక మన తెలంగాణలో ఎక్కడ లేదు కానీ అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు ఒక్కసారి చూడండి, మీకు ఎంత ఆనందం. అలా బాబా గారి ద్వారా, ఒక సంత మహాత్ముడి ద్వారా ఇవల్ల ఒక నూతన ఆధ్యాత్మికం, ధ్యానం, గురువు, భక్తి ఇవల్ల ప్రకటి అనేక బాధలను దూరం చేస్తుంది. పట్నాపూర్ సిద్ధేశ్వర సంస్థానంలో గురు పౌర్ణిమ జరుగుతుంది. 2 రోజులు బాబా గారి బర్త్డే ఆగస్టు 31వ తేదీ జరుగుతుంది. ఆధ్యాత్మికంగా వేల మంది జనులు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. మళ్ళీ మహాశివరాత్రి జరుగుతుంది. మళ్ళీ బాబా గారి సమాధి మహోత్సవం కూడా సంవత్సరానికి 4 కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా అనేక భారతదేశం అంతటా 250 పైగా ధ్యాన కేంద్రాల నుండి అనేక జనులు, కులము, మతము, జాతి ఏమి లేకుండా అందరూ పాల్గొని బాబా గారిని పొందుతున్నారు, తీసుకుంటున్నారు. బాబా గారు ఇవ్వడానికే ఉన్నారు, ఇలా ఇవ్వడానికి మనకు ఇట్లా ఇవ్వడానికి ఉన్నారు. ఏ విధంగా భావనతోటి పోతావో, కష్టాలతోటి పోతావా, బాధలతోటి పోతావా, బాబా గారికి తెలుసు. పైకి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి మనం ఒక మాట నువ్వు నీ లోపల भगवान क्या है, कैसा है, कहाँ है, कौन देखा है भगवान ऐसा है। महापंच तत्व है, पृथ्वी, आकाश, अग्नि, वायु, जल। ये 5 तत्व का आत्मा बना सो है। ध्यान मार्ग से ये आत्मा अगर प्रसन्न होगा, ये 5 तत्ववश होते मेरा अनुभव है। पतंजलि में एक चिराग शिल का तो लाखों चिराग चिरा सकते। ये पतंजलि में वैसा भी काम लाखों आदमियों को शक्ति संचार हो रहा है। गुरु नहीं, शिष्य नहीं, कान फूकना नहीं, मंत्र नहीं, तंत्र नहीं, कुछ भी नहीं। अपना सार के करी तात्कार नहीं कहा तुकाराम बाबा बोला। यानी कल्पदृष्टि से होता, दर्शन से होता, सपा से होता, कोई किसकी किस्मत है, इच्छे